మద్యం షాపుల నిర్వాహకులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే మొదటి తప్పిదం కింద 5 లక్షల రూపాయలను జరిమానాగా విధిస్తామని, ఆ తర్వాత కూడా ఇదే తప్పు చేస్తే షాపు లైసెన్సు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గుట్టుగా కొనసాగుతోన్న బెల్ట్ షాపుల బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బట్టబయలు చేశారు. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాపు వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. తిరువూరు పట్టణంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూల్ డ్రింక్ షాపులు, కిరాణా దుకాణాలు సహా ఇతర షాపుల్లో తనిఖీలు చేసి బెల్ట్ షాపుల బెండు తీశారు. తిరువూరు పట్టణంలో 4 వైన్ షాపులు ఉండగా వాటి కింద 35 నుంచి 40 వరకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. స్కూళ్లు, ఆలయాలు, నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మద్యం అమ్ముతున్నారు. ఫలితంగా 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా దురలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్సైజ్ శాఖ వారు తిరువూరులో ఉన్న ప్రతి బెల్ట్ షాపుని 24 గంటల్లో తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఈ సందర్భంగా 4 వైన్ షాపులను మూసివేయించిన ఎమ్మెల్యే కొలికపూడి వాటి లైసెన్సులను 48 గంటల్లోగా రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. అలా జరగని పక్షంలో తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. వైన్ షాపులను నిర్వాహకుల చేతనే తాత్కాలికంగా మూసివేయించిన ఎమ్మెల్యే తాను చెప్పే వరకు ఎవరూ తెరవడానికి వీల్లేదన్నారు. ఒకవేళ వైన్ షాపులను వారు తెరిస్తే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు. అలాగే ఉదయం 10 గంటలకే మద్యం తాగడానికి వచ్చిన మందుబాబులను ఎమ్మెల్యే మందలించారు. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇది బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకి దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది.